వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఒకటి అంటూ ఉంటారు, మనిషి బంగారం అయితే సరిపోదు, మనసు బంగారం అవ్వాలని. అంటే ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఏం లేదండి, మనిషి బంగారం లాగా ఉంటే ఏమీ సరిపోదు, మనసు కూడా బంగారం లాగా ఉండాలి. ఎందుకంటే బంగారం విలువను మనం క్యారెట్లలో ఎలా పోల్చి చూస్తామో అలాగే మనిషి విలువ అతని క్యారెక్టర్ని బట్టి డిసైడ్ చేస్తాము. విలువ పెరుగుతుందా, విలువ తగ్గుతుందా, అసలు ఏంటి అనేది. కాబట్టి మనసు కూడా బంగారంగా ఉండాలి అని అంటారనమాట. మనిషి బంగారం అని అంటే మేనిమి ఛాయలో బంగారం లాగా పట్టుకుంటే మాసిపోయేటట్టు ఉండి చాలా అందంగా ఉన్న మనిషిని బంగారంలా ఉన్నాడు మనిషి అని అంటారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి ఆకారాన్ని చూసి, మనిషి ఛాయని చూసి, అతను మనసు ఎలాంటిదో తెలుసుకోకుండా మనం కనుక వాళ్ళని నమ్మామనుకోండి, ఆ తర్వాత అరే 24 క్యారెట్ల బంగారం అనుకుని నేను ఆశపడ్డానే, కనీసము అంత పాటి కాదు కదా, కించిత్ కూడా లేదే వీళ్ళ వాల్యూ అని ఎప్పుడు కూడా అనుకోకుండా ఉండేలాగా చూజ్ చేసుకోండి ఎవరినైనా. అంటే మనిషి బంగారంలాగా ఉండి మనసు బంగారంగా లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే విపరీతమైన కష్టాలు పడతారంటే మనిషి బంగారంగా ఉంది కదా అని చెప్పేసి ఆ మనిషి ఆకారాన్ని చూసి మీ లైఫ్లోకి తెచ్చుకున్నారనుకోండి, అది అమ్మాయిని కానివ్వండి, అబ్బాయిని కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి, మనసు అంత మంచిగా లేదనుకోండి, క్షణం బాధపడాల్సి వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి మంచితనం ఉండదు, ఎప్పుడు ఎవరిని చూసి మంచిగా పలకరించరు, ఎవరితోనూ కలవరు, ఎవరు బాగుపడుతున్నా వీళ్ళు ఓర్చుకోలేరు. ఇంకా రకరకాలన్నమాట. క్యారెక్టర్ అంటే ఒకటే అని కాదు, మనిషి మొత్తం వ్యక్తిత్వాన్ని కలిపి క్యారెక్టర్ అంటారనమాట. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి కుళ్ళు, కుచితాలు, ఈర్ష్య, ద్వేషాలు వీటన్నిటికీ కూడా క్యారెక్టర్ కిందకే వస్తాయి. అవన్నీ కరెక్ట్గా లేకపోయినా కానీ ఆ మనిషి మనసు బంగారం అని చెప్పి మనం అనమనమాట. కాబట్టి మనిషి ఎంత బాగుండి ఏం లాభం, ఏం చేసుకుంటాం, కొరుకు తినేస్తామా చెప్పండి. అది కూడా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ అందం కూడా పోతుంది, ఆ బంగారం కూడా వన్నె తగ్గుతుంది అనమాట. కానీ మనసు బంగారంలా ఉంటే లైఫ్ లాంగ్ నీతో ఉన్నంత కాలము నిన్నే కాకుండా నీ చుట్టుపక్కల వాళ్ళని, నీ ఫ్యామిలీ మొత్తాన్ని అందరినీ కూడా హ్యాపీగా ఉంచేలాగా వాళ్ళ మనసు ఉందంటే ఎంత ఆనందం ఉంటుంది నీ లైఫ్. చెయ్యాల్సింది ఏంటి అంటే ఆకారాన్ని బట్టి కాకుండా ఆలోచనతో ముందడుగు వేయండి. మంచి నిర్ణయాలతో మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఎప్పుడు దినదినగండ నూరేళ్ళ ఆయుషులాగా బతకకుండా ఉన్న చిన్న జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయాలంటే ఒకంత ఆలోచన, ఒకంత చురుకుదనం లైఫ్లో అవసరం అండి. ఆలోచించండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.